హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే ఐటెము చక్కెర పొంగలు. నేను చేసిన ఐటెం టేస్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి షేర్ చేసుకోండి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక 3/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని దోరగా వేయించుకొని పెసరపప్పుని ఇలా దోరగా వేయించుకొని కుక్కర్లో పోసుకోవాలి. పెసరపప్పుకి కప్పు బియ్యం పోసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకుని ఒక్కసారి కడుక్కుని మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి. స్వీట్ టేస్టీగా రావాలంటే ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 2-3 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక ఇలా మూత తీసుకుని యాలకుల పొడి, 1/2 కప్పు పంచదార, కప్పు బెల్లం, అన్నీ వేసుకొని ఇలా కళాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక గ్యాస్ వెలిగించి ఇది పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి. పంచదార బెల్లం వేసాక పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకుని దోరగా వేయించుకుని జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి వేసినవన్నీ వేసుకుని కళాయి పెట్టుకోవాలి.
నేను చేసిన చక్కెర పొంగల్ని టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని దేవుడి గుళ్ళో ప్రసాదం కానీ లేకపోతే ఇంట్లో దసరా నవరాత్రులప్పుడు కానీ దేవుడి దగ్గర పెట్టుకుని టేస్ట్ చేయండి. నేను చేసిన ఈ చక్కెర పొంగల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసుకోండి.